నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం 2025 ఉగాది నుంచి పవన్ కళ్యాణ్ గారి పంచాంగం అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? పవన్ కళ్యాణ్ అంటే పవర్ ఓకే. పవర్ స్టార్. అందులో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంకా ఫుల్ పవర్ వచ్చేస్తుంది ఆయనకి. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట, ఒకటే మాట ఒకటే బాట. సనాతన ధర్మం దగ్గర నుంచి మళ్ళీ సినిమా ఎంట్రీ. సినిమా మన హీరోని మనం ఎలా వదిలేసుకుంటాం? అరే అవ్వకపోతే మనం మిస్ అయిపోతాం కదమ్మా. మానేస్తే ఆయన చెప్తే ఎలా కుదురుతుందమ్మా? అభిమానులు చెప్పింది అభిమానులు కోరుకుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాలు, నేను ఎన్టీఆర్ గారు ఫ్యాన్ని. ఓకే, అప్పుడు ఎన్టీఆర్ గారు నా దేశం అని ఒక సినిమా తీసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోతానంటే ఏడుస్తూ కూర్చున్నాం మా ఫ్రెండ్స్ అంతా చిన్నప్పుడు, స్కూల్ డేస్ అప్పుడు. సో అరే మా అభిమాన హీరో మానేస్తే ఎట్లా? అలాగే చిరంజీవి గారు తర్వాత మనం చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పార్టీలు పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మన ప్రజలకు ఆనందం ఇవ్వకపోతే ఎలా? వాళ్ళ యాక్టింగ్లు మిస్ అయిపోతాం కదా. ఇప్పుడు వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అందరినీ చూడాలి కాబట్టి అందులోనూ ద బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ సినిమాల్లో వచ్చేస్తాడు. రీఎంట్రీ ఇచ్చేస్తాడు అంతే. 2025లో బంపర్ దీంతో వచ్చేస్తాడు, సినిమా ఇచ్చేస్తాడు. అలాగే డిప్యూటీ సీఎంగా బ్రహ్మాండంగా సేవలు చేసేస్తూ ఉంటారు. అండ్ కన్యారాశి మంచి పికప్ అయిపోయింది మా పవన్ కళ్యాణ్ది పేరుని బట్టి. సో వ్యక్తిగత జాతకాలలో ఎలా ఉంటుందంటే వీళ్ళు బలపడతా వస్తున్నాయి గ్రహాలు అనేటటువంటిది కన్యారాశికి. సో వాదన చేస్తాడు. ఎందువల్లంటే ఎవరన్నా ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఈజ్ ఎ స్మాల్ బాయ్ లాగా అనమాట, చిన్నపిల్లాడి మెంటాలిటీ. అండ్ హీ రియలీ ఎంజాయిడ్. అండ్ ఇప్పుడు ఒక సభలో నేను చూస్తున్నాను, ఆయన RRR ఉన్నాడు కదా, ఆయన రఘురామకృష్ణరాజు గారు, ఆయన దుర్యోధనుని పాత్ర వేస్తూ నిన్న ఉగాదికి గద పట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యేలంతా సరదాగా చేసుకుంటే రియల్లీ పవన్ కళ్యాణ్లో ఒక పసిపిల్లాడి మనస్తత్వం కనబడుతుంది మనకి. ఎలా అంటే నవ్వేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నపిల్లాడు అయిపోయి ఆయన కూడా నవ్వేసుకుంటున్నారు, ఇద్దరు కూడా. సో అందువలన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో తిరుగులేదు, ఆయన మాటకు తిరుగులేదు. మరి ప్రజలందరి హృదయాల్లో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాగే ఆర్గ్యుమెంటేషన్ అనేటటువంటిది సప్తమ స్థితిగతుడైనటువంటి రాహువు యొక్క శని మార్చి మనకి మే 29వ తేదీ వరకు కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఎవరైనా వచ్చి డైరెక్ట్గా అడిగారనుకోండి, ఆర్గ్యూ చేసే చేస్తారు పనులు. ఎందువల్లంటే ఆ రాహు శక్తి అలా చేస్తుంది అనమాట. అంతేకాదు అవతల మనుషులను ఎవరిని కూడా మీరంతా పవన్ కళ్యాణ్ అమాయకుడు అనుకుంటున్నారు, ఎవరిని నమ్మడైనా. ఎప్పటి వరకు? మే 29 వరకు రాహు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా నిశితంగా పరిశీలించి చక్కగా చేస్తాడు. మంచోడు అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అండ్ హీ విల్ హెల్ప్ ద పీపుల్ అండ్ డెఫినెట్లీ హీ విల్ డూ ద నీడ్స్ వాట్ ఎ కామన్ మ్యాన్ నీడ్స్. అందువల్ల ఆయనకి పిఠాపురంలో కూడా మంచి పేరు వచ్చేసింది. మా పవన్ కళ్యాణ్ గారు ఏమంటే రోడ్లు పడిపోయినాయండి, రోడ్లు వేసేసారండి అంటున్నారు, చూసావు కదా. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అంటే ఆ తర్వాత మే 29 తర్వాత కాస్త చాదస్తం వచ్చేస్తుంది అనమాట. ఫారిన్ టూర్స్ ఎక్కువైపోతాయి. కొంచెం చాదస్తం అంటే ఎస్ యూ వర్క్ అని చెప్పేసి మొత్తం కలెక్టర్స్ వెనకాల, మొత్తం బ్యూరోక్రసీ వెనకాల పడతాడనమాట. పడి వెంటనే కామన్ మ్యాన్కి మ్యాక్సిమం పనులన్నీ చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అండ్ ఎన్నో ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తారు. తప్పకుండా ఏ అడ్డంకులు లేవన్నమాట. కొంచెం ఆర్గ్యుమెంటేషన్ అనేటటువంటిది తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా హీ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఇన్ గివింగ్ గుడ్ గవర్నెన్స్ టు ద పబ్లిక్. అండ్ ఆయనకి ఇంకా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సక్సెస్ గ్రాఫ్ వచ్చేసింది. ఎలాగంటే కష్టపడ్డాడు, అవమానించారు ఆయన్ని. అండ్ పోరాట పటిమ మరి చిరంజీవి గారి కంటే కూడా చక్కగా స్టిక్ అయి మంచిగా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని. చిరంజీవి గారు మధ్యలో వదిలేశారు అని ఒక ఇది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి చిరంజీవి గారి డైరెక్షన్స్లోనే వాళ్ళ అన్నయ్యే కదా, అందరికీ కూడా మరి మెగాస్టార్ కదా. మెగాస్టార్ డైరెక్ట్ చేయక్కర్లేదు, ఆయన కూర్చోపెట్టి పాఠాలు చెప్పక్కల్లా, ఎస్ యూ ప్రొసీడ్ అంటాడు అంతే చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ చేసుకెళ్ళిపోతాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకి ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఇది ఉంది ఆయనకి, ఓపెన్ మైండ్,
తిట్టాలంటే తిట్టిపడేస్తాడు, చెప్పాలనుకుని చెప్పేస్తాడు. కానీ గొప్ప గమ్మత్తు ఏంటంటే ఈ సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి పాలిటీషియన్ అయిపోయాడు. ఇప్పుడు ఒక 10 ఇయర్స్‌లోనే ఇప్పుడు ఇంతవరకు ఆయన మామూలు పర్ఫెక్ట్ పాలిటీషియన్ కాకుండా పాపం ఏం మాట్లాడాలో తెలీదు. ఎవరితో ఈ రాజకీయాలంటే ఏంటి, నక్కచిత్తులు ఉండాలి బాగా. ఆ నక్కచిత్తులు ఆయనకి తెలియదు కదా. సినిమా వాళ్ళు పాపం ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళంతా కూడా అమాయకులు వీళ్ళంతా. ఏదో డబ్బులు సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం అన్నట్టు ఉంటారు తప్ప ఎవరన్నా అడిగితే సాయం చేయడం ఇలా ఉంటుంది. బట్ ఈ నక్కజిత్తుల రాజకీయాల ముందు తట్టుకోలేక వాళ్ళు ఫస్ట్‌లో చాలా ఇదైపోయారు. పవన్ కళ్యాణ్ గారు. అంతే కదా మరి, ఎన్ని బాధలు పడ్డారు, ఎంత అవమానించారు ఆయన్ని. ఆయనకి ఏం అవసరం, మెగాస్టార్ ఆయన. అలాంటి ఆయన పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు ఢిల్లీలో ఆయన చేస్తున్న తీరు కానీ, ఆయన మోడీ గారితో చేస్తున్న తీరు, ఇతర ఆయన స్పీచెస్ని కూడా నువ్వు గమనిస్తే ఎలా ఉంటాయంటే చక్కగా ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్ వచ్చేసాడు ఆయన, ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు, పర్ఫెక్ట్ పొలిటీషియన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు అని చెప్పేసి చక్కగా మనకు కనబడుతుంది. సో ఆయన ఓన్ ఇండివిజువల్ స్ట్రాటజీతో వెళ్ళిపోతున్నారు. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ గివ్ గుడ్ మార్క్స్ అనమాట. కాకపోతే మొన్న పవన్ కళ్యాణ్ సభలో ఇప్పుడు కొన్ని చాలా జాగ్రత్తగా అనాలి. కొంతమంది ముస్లిమ్స్ విమర్శించారు ఆయన్ని. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఖురాన్ ఎందుకు వచ్చింది, ముస్లిమ్స్ ప్రస్తావన ఎందుకు వచ్చింది, యువతలో వాళ్ళు ఇన్నోవేషన్స్ గురించి, ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి కన్స్ట్రక్షన్స్ చేయండిరా, క్రియేషన్ చేయండి, స్పేస్ మీదకి వెళ్ళండి ఇలా చెప్పాలి. కానీ మరి ఈ మతాలు ఇవన్నీ ఒక టీనేజ్ వాడి మైండ్లోకి ఎక్కిపోతుంది, ద్వేషాలు ఎక్కిపోతాయని చాలామంది ముస్లిమ్స్ అన్నారు. అంటే అది ఎవరి అభిప్రాయాలను బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో. ఎందువలన అలా మాట్లాడారంటే ఆయనకి తెలుసు, ఎందుకంటే ప్రజలే మంచి పాలిటీషియన్గా మార్చారు కాబట్టి ఆయన మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. మేధావిగా మారిపోయారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు. అదే గురుగారు, కొంతమందిని చూస్తే పాలిటిక్స్ లో రాగానే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఈయనకి మాత్రం అన్ని అప్స్ ఆ డౌన్స్ అన్ని కింద అయిపోయింది కదా, ఆ బ్యాడ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడంతా గుడ్ పీరియడ్ జరుగుతున్నప్పుడు ఇంకంతా కూడా మంచి పాపులారిటీ వస్తుంది. అయితే ఈ 5 years తర్వాత పాపులారిటీ అనేటటువంటిది ఆయన కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రజలకి విరక్తి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే అది ఎక్సెప్షనల్ కేసులాగా ఏదో 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిపించినటువంటి చాలా కష్టం అనమాట. జ్యోతి బస్సు ఇలాంటి వాళ్ళకే కొంతమందికే సాధ్యం అవుద్ది. సో ఈ హ్యాట్రిక్స్లు ఇవన్నీ కొట్టాలంటే చాలా కష్టం. ప్రజలు చాలా ఎంత మంచివాళ్ళు అంత డేంజరస్ అనమాట. నిమిషంలోనే వాళ్ళు ఐడియాలు మార్చేసుకుంటారు. అప్పుడే మంచివాడు అంటారు, అప్పుడే నాలిక ఇది, అప్పుడే చెడ్డోడు అనేస్తారు. కాబట్టి ఇదంతా గ్రహస్థితిని బట్టి వస్తుంది. ఏలినట్స్ అని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు బ్యాడ్ పాపులారిటీ వస్తుంది. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకోండి, చదువుకున్న వాళ్ళ సలహాలు తీసుకోవాలా. చదువుకున్న అంతా కూడా చదువే కదమ్మా, విజ్ఞానము, ద విజ్డమ్. దీనివల్లే మనకి స్ట్రాటజీ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ద అడ్వైజర్స్ ఎలా ఉండాలంటే దే షుడ్ బి ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ బ్రాడ్ మైండ్ ఉన్నటువంటి పీపుల్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటే గైడెన్స్ అనేటటువంటిది ఎవరైనా ఏ మనిషి అయినా ఫైల్లోకి వస్తాడు. సో అలా కాకుండా మనం ఎవరు చెప్పారు కదా మొహమాటాలకు వెళ్ళి, ఆబ్లిగేషన్స్కి వెళ్ళి ఎవరు చెప్పారు అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే మనం దెబ్బతింటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ ఆర్మీ ఫాదర్ కాబట్టి, వాళ్ళ ఫాదర్ ఆర్మీ కాబట్టి ఆ బ్లడ్లో పోరాట పటిమ ఉంటుంది. అన్నీ చేసుకొని వచ్చాడు అండ్ సక్సెస్ఫుల్ గ్రాఫ్లో వెళ్తాడు ఈ సంవత్సరం అంతా కూడా. ఓకే గురుగారు, పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి పంచాంగం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.